బీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు చేశారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న ఇరు పార్టీల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. రాముడి పేరు చెప్పుకొని ఓట్లడిగే బీజేపీకి నెహ్రూ చేసిన అభివృద్ధి చరిత్రలో కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శ్రీరామచంద్రుడి పాలన ఏ విధంగా సాగిందో నెహ్రూ పాలన కూడా అలాగే సాగిందన్నారు జగ్గారెడ్డి. ప్రధానమంత్రి మోడీ అయిన తర్వాత 60 లక్షల కోట్లు ఎక్కువైంది, ఎక్స్ట్రా అయింది. 65 ఏళ్ళు ఎక్కడా, ఈ 10 ఏళ్ళు ఎక్కడా? ఇది కూడా జనాలు ఆలోచన చేయకపోతే ఎవడు మునుగుతాడు? ఇప్పుడు గుడి కట్టిరు, అప్పంతా గుడి కట్టుతుందా? ఇక పంచాయతీ పోయిందా? గుడి కట్టగానే అప్పు పోతుందా? శ్రీరామచంద్రుడి అప్పులు చేయమని చెప్పినాడు మోడీకి. ఏ గ్రంథంలో ఉందా? బీజేపీ అడుగుతున్నా, చెప్పండి ఒకసారి. ఏ గ్రంథం రాసిరా చెప్పుడా? తెలుగు ఉన్నాడు ఎవడని చెప్పుడా? ఎవడన్నా అరే మీకు ఎంతసేపు మీ ఎంపీలు ఎట్లా కలవాలి, పబ్లిక్ ఎట్లా అవలగాలని చేయాలంటే భాషలు ఇచ్చుడే. కానీ ఈ డెవలప్ 10 ఏళ్ళలో చేస్తారా ఎవడన్నా? జవాబు చెప్తారా దీనికి? 500 కోట్లు నువ్వు దేవుని గుడి కట్టినవరా? మరి అప్పు సంగతి ఏంద్రా?